ఫ్రెండ్స్, ఒక వేటగాడు కుక్కని చూస్తుంటాడు. హుబహు అని అరుస్తూ ఉంటుంది. క్లినిక్ మెదడులో ఒక్కసారిగా ఒక ఐడియా మెరుస్తుంది. వాడు డిస్కో ఫ్రిస్బీకి దిక్కున ఆ కుక్క కాసేపు గందరగోళంగా ఆగిపోతుంది. తర్వాత తన స్వభావానికి లొంగి తిరిగి ఆ కవచం ముక్క వెనక్కి పరిగెత్తుతుంది. ఇది చూసి యుతిక్ కి అర్థమైంది. భూమిపై పెంపుడు కుక్కల్ని ఎలా అదుపు చేస్తారో అలాగే ఈ ఏలియన్ హౌండ్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పటికైతే ప్రమాదం తప్పింది, కానీ కాలు గాయం ఇంకా లోపల బాధగా ఉంటుంది. వాడు కుడి కాలు కవచం తీసి ఎడమ కాలికి కట్టేస్తుంటాడు. ఒక దాచిన ఆయుధాన్ని మేకులాగా ఉపయోగించి ప్లేట్ ని ఎముకలో గుచ్చేస్తుంటాడు. నొప్పితో అల్లాడిపోయిన తన ధైర్యంతో ఒక రకమైన ఎక్స్టెన్షన్ చేసుకుంటాడు. అంటే కనీసం నడవగలిగేలా. రాళ్ల బండరాళ్ల మీద తన అతీంద్రియ దృష్టి మీద నమ్మకంతో దూరంగా ఒక జలపాతం కనిపిస్తుంది. ఐడిఎఫ్సి లోయ పైనుంచి కారుతుంటుంది. అక్కడ తాజా నీళ్లు ఉండొచ్చు. లంగడిస్తూ అక్కడికి చేరుకుంటాడు. నిజంగానే ఒక గుహలోపల తీయటి చల్లటి నీళ్లు. కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత నీటి అవతల ఒక వింత దారి కనిపిస్తుంది. కానీ ఆలోచించే టైం కూడా ఉండదు. అక్కడే ఆ మిశ్రిత జాతి వేట కుక్క ఇంకా ఇద్దరు సహచరులతో వాడి వాసన పట్టుకుని వచ్చేస్తుంటాయి. యుతిక్ ఒక్కసారిగా శ్వాస ఆపేసుకుంటాడు. ఒక రాతి వెనక దాక్కుని వాళ్ల ప్రతి అడుగుని గమనిస్తుంటాడు. అప్పుడు ఈ వ్యక్తికి తెలియని కూడా తెలియదు, ఆ మట్టిలో అతి ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి అని. అడవి కుక్కలు ముందుకు వెళ్లగానే మట్టిలో నుండి ఒక జీవి వచ్చి కరిచేస్తుంది. అప్పుడు నిమిషంలో కుక్క చనిపోతుంది. దాంతో భయపడి మిగతా రెండు కుక్కలు అక్కడి నుండి పారిపోతాయి.